రైట్ రాధాకృష్ణ గారు, ఎలాంటి సమస్య ఎదురవుతోంది అంటే గ్యాస్ కొరత అనేది సమస్య లేదు, ఎవరు ఆందోళన పడొద్దని ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. కానీ లార్జర్ సెన్స్లో చూసేటప్పుడు గ్యాస్ బుకింగ్ అవన్నీ కొంత లాగ్ పెరిగింది. అంటే గతంలో మనం ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రెండో రోజే వచ్చేది. ఇప్పుడు ఒక 25 రోజులు 1 month బ్రేక్ పెడుతున్నారు నెక్స్ట్ సిలిండర్ మనకి కావాలంటే. డొమెస్టిక్ నేను అక్కడికి వస్తున్నాను. డొమెస్టిక్ కాబట్టి అది ఒక మేనేజబుల్, ఎందుకంటే ఒక వంట చేసుకోవటము, ఒక టీ పెట్టుకోవటం, కొన్ని అవసరాలు మాత్రమే ఉంటాయి. బట్ వేరే హోటల్ ఇండస్ట్రీకి అలా కాదు, ఎందుకంటే కంటిన్యూగా మీకు గ్యాస్ మండుతూ ఉండాలి, వంటలు వండుతూ ఉండాలి. అది ఒక్కరోజు ఆగిందంటే మొత్తం మీ యొక్క వ్యాపారం పైన ఇంపాక్ట్. ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటి? ప్రస్తుతం అయితే ఐ థింక్ ఈ క్రైసిస్ అయితే మేమైతే ఇంతవరకు చూడలేదు. దిస్ కైండ్ ఆఫ్ క్రైసిస్, కమర్షియల్ సిలిండర్స్ షార్టేజ్ అవ్వటం అనేది. ఇప్పుడు పాస్ట్ 1 week నుంచి గ్రాడ్యువల్గా సప్లై తగ్గుతూ వచ్చింది. లైక్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ 10 cylinders వాళ్ళు ఒక 5 ఇస్తారు, 6 ఇస్తారు, అట్లా వస్తూ ఉండింది. సో వీఆర్ మేనేజింగ్ అండ్ గివింగ్ అనే టైప్లో చెప్తా ఉన్నారు. రాను ఇవాళైతే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసారు. ఓకే సార్ ఫ్రమ్ టుమారో సార్ వీ కెనాట్ హెల్ప్, వీ కెనాట్ డూ ఎనీథింగ్, సో గ్యాస్ ఉండదు అని చెప్పి క్లియర్గా కేటగిరికల్గా చెప్పేశారు. ఓకే బేసిక్గా మనం చూస్తే రేపటి నుంచి ఇంకా సిలిండర్ లేదని చెప్పేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఐ స్పోక్ టు మెనీ ఆఫ్ ద హోటలియర్స్ ఫ్రెండ్స్ ఆల్సో. సో ఎవ్రీబడి ఈస్ టెలింగ్ దిర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ గ్యాస్ ఎట్ ఆల్. సో రేపు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంది. అండ్ వేర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అనేది కూడా, హౌ లాంగ్ అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంది ఇప్పుడు. ఓకే సో మనం చూస్తే అట్లీస్ట్ ఒక 75,000 రెస్టారెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే, ఓన్లీ హైదరాబాద్. సో అట్ అన్ యావరేజ్ దేర్ ఆర్ రెస్టారెంట్స్ హూ ఆర్ యూజింగ్ 80 to 100 cylinders a day also. Okay. There are restaurants who are using 1-2 cylinders also. Let's suppose ఒక 75,000 రెస్టారెంట్లు రమ్మారమి అంటే సుమారుగా ఎన్ని సిలిండర్లు వాడకం అవుతాయి సార్ హైదరాబాద్లో? యావరేజ్ ఒక 4 వేసుకున్నా కానీ ఇట్ విల్ బి అబౌట్ 3 lakh cylinders అంతే పర్ డే. అవును. మీరు చెప్పిన లెక్క ప్రకారం కొన్ని అయితే 80 నుంచి 100 సిలిండర్లు వాడుతున్నారంటే ఖచ్చితంగా దాదాపు ఒక 5 లక్షల సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్ అవసరం పడుతుంది ప్రతిరోజు. డెఫినెట్గా. ఓకే, మినిమం టు మినిమం అంటే ఒక 3 lakh cylinders రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇన్ దాట్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వచ్చారు. ఐ థింక్ ఐ హర్డ్ ఇట్ ఇస్ లైక్ 20%, 15%, 10% వరకు ఇవ్వగలిగారు ఈరోజు. వాట్ ఎవర్ స్టాక్స్ ఆర్ దేర్, దే ఆర్ జస్ట్ డిస్బర్సింగ్. ఓకే. మీకు ఐడియా ఉంటుంది కదా, మామూలుగా ఐఓసి అండ్ బీపీసీఎల్ వీటి నుంచి తీసుకునే ఏజెన్సీస్ వైజ్ తీసుకున్నా కానీ అరౌండ్ మోర్ దెన్ 200 ఏజెన్సీస్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్, కమర్షియల్ ఏజెన్సీస్. వీటిల్లో దేర్ ఆర్ ఏజెంట్స్. యాక్చువల్లీ మేము వచ్చేసి హోటలియర్స్ వచ్చి డైరెక్ట్గా ఏజెంట్స్ తోటి డీల్ చేస్తాం, నాట్ విత్ ద కంపెనీ కాదు, మన డీలర్తో కాదు. డీలర్తో డైరెక్ట్ కాంట్రాక్ట్ మనకు ఉండదు. అర్థమైంది. సో ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే దే విల్ సప్లై యాజ్ దిస్ వన్. వాళ్ళకుండే కమిషన్లో ఏదో మనకు కొంత డిస్కౌంట్ ఇచ్చి దే విల్ ట్రై టు గ్రాబ్ ద మార్కెట్ అండ్ గివ్. అట్లా ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు ఎట్లా ఉందంటే పాస్ట్ 1 week అయితే ఎవ్రీ డే వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రైస్ ఈజ్ సేమ్. ఓకే. కానీ ఇట్ హెస్ రీచ్డ్ అప్ టు 4,000 to 5,000 rupees per cylinder. ఓకే. మామూలుగా కమర్షియల్ సిలిండర్ ఎంత సార్ రేటు? మీరు రోజు మీ హోటల్కి వేయించుకుంటున్నారు కదా, 1,800 చేంజ్ ఉంటుంది. 1,800. ఓకే. అది వారం రోజులుగా ఒక్కొక్క సిలిండర్ ఎంత 1,800ది 2,000, 2,200, 2,500, 3,000, ఇంకా దాటిపోయి 5,000 కూడా అంటున్నారు. బట్ 5,000 ఇచ్చినా కానీ దేర్ ఇస్ నో సిలిండర్ టుడే. ఓకే. 5,000 ఇచ్చినా కూడా లేదు. ఓకే. సో అట్లాంటి పొజిషన్లో ఉన్నాము. ఇట్ ఈస్ ఎ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ అండ్ మనకి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్. రైట్, అది కూడా మాట్లాడదాం. రాధాకృష్ణ గారు, నిన్నటి వరకు అంతా బాగానే ఉంది, ఇంకా ఈరోజు చేతులు ఎత్తేసారు. 5,000 ఇచ్చినా కూడా సిలిండర్ దొరకట్లేదని చెప్పారు. ఇప్పుడు మీది పల్లెబిందు అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ కొంత రినోవ్డ్ గ్రూప్ మీది రెస్టారెంట్స్ పరంగా. మరి రేపు ఉదయం మీరు ఇప్పుడు పొయ్యి వెలిగించాలి, వాట్ ఇట్ మీన్స్ గ్యాస్ పొయ్యి. రేపు ఏంటి మరి, రేపు ఎలా మొదలవుద్ది మీ బిజినెస్? వీ హ్యావ్ యాక్చువల్లీ మినిమం బేర్ మినిమం స్టాక్ అయితే ఉందండి. 2-3 cylinders ఇన్ ఈచ్ అవుట్లెట్ అట్లా ఉంది. సో బేసిక్గా మేమేం చేసామంటే వీ హ్యావ్ సార్ చెప్పినట్టే వీ హ్యావ్ కట్ డౌన్ ఆల్ ద ఎక్కువ గ్యాస్ కన్స్యూమింగ్ ఐటమ్స్ కట్ చేసేసి మెనూని స్లైస్ డౌన్ చేసాము. దిస్ ఇస్ మై సజెషన్ ఫర్ ఆల్ ద అదర్ హోటలియర్స్ ఆల్సో. ఫస్ట్ టేక్ యువర్ మెనూ, వాట్ ఈస్ గ్యాస్ కన్స్యూమింగ్, cut it off from the menu
మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉందంటే ఓకే చైనీస్ టేక్స్ ద మాక్సిమం గ్యాస్ లైవ్ లో. సో చైనీస్ ఐటమ్సే కట్ చేసేద్దాం, నో వరీ. అట్లీస్ట్ ఆకలితో వచ్చారు కస్టమర్స్, వచ్చిన వాళ్ళకి మనం ఏదైనా ఫుడ్ పెట్టగలిగితే అంతవరకు సంతోషం. ఓకే. సో ఆ చైనీస్ ఐటమ్స్ అంటే గ్యాస్ కన్జ్యూమింగ్ ఐటమ్స్ అన్ని కట్ డౌన్ చేసేసి కట్ షార్ట్ యువర్ మెనూ. ఓకే. కట్ షార్ట్ యువర్ మెనూ టు ద మినిమం చేసి ఎక్కడైతే గ్యాస్ ఎఫెక్టివ్ లేకుండా గ్యాస్ కన్సంప్షన్ అంత లేకుండా ఉందో రైట్ ఆ డిషెస్ పెట్టుకొని ఓకే. బల్క్ ప్రిపరేషన్స్ పొద్దునే చేసేసి పెట్టామా ఆ తర్వాత చేసేది. మీరు అడిగిన ఆల్టర్నేటివ్ అంటున్నారు కదా, అవును. గో బ్యాక్ టు ద రూట్స్ వేర్ ఎవర్ పాసిబుల్. ఇప్పుడు కార్పొరేట్ స్టైల్లో ఉన్న రెస్టారెంట్స్లో అవ్వదు. వేర్ దెర్ ఇస్ లిటిల్ కొద్దిగా స్పేస్ ఉన్న ప్లేసెస్లో యూ కెన్ కట్టెలపై పెట్టుకోవచ్చు, అవును, భోజనాలు తయారు చేయొచ్చు, బిర్యానీ తయారు చేయొచ్చు, అవును, ఆథెంటిక్ కాటి మీదనే. అట్లీస్ట్ ఓకే యూ సెల్ ద భోజనం అండ్ బిర్యానీ అమ్మండి, అంత పైపింగ్ హాట్ గా ఇవ్వలేకపోవచ్చు. కస్టమర్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్. ఈ రోజు ట్రై చేసాం యాక్చువల్ గా. ఈ రోజు మాది ఐకానిక్ థాలీ మాది మీల్స్, దాంట్లో వచ్చి స్వీట్ హాట్ పూరి దగ్గర నుంచి అటమలు అన్ని వేడివేడిగా సర్వ్ చేయాలనేదే మన కాన్సెప్ట్ ఉండింది. సో ఇవాళ ట్రయల్ గా చూద్దాము. ఈ రోజు ఉంది గ్యాస్ మనకు, ట్రయల్ గా చూద్దామని చెప్పి ఈ రోజు మా లంచ్ లో రేపు పొద్దున ఉండే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నాం రెస్పాన్స్ అని చెప్పి స్వీట్ హాట్ పూరి ఏం లేదు సార్, పులిహోర, రాగి ముద్ద, అన్నము వీటితోనే సర్వ్ అవుతుంది, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అని చెప్పగానే కస్టమర్స్ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. గ్రేట్, నో ప్రాబ్లం అండి, వీ కెన్ అండర్స్టాండ్, హ్యాపీగా అదే తినేస్తామని చెప్పి తినేసి వెళ్ళిపోయారు. ఓకే. అట్లనే అంటే ఇప్పుడు చైనీస్ ఐటమ్స్ తో పాటు ఏ ఐటమ్స్ కట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చైనీస్ ఉండదండి, మాది కంప్లీట్ తెలుగు రెస్టారెంట్ కాబట్టి దాంట్లో స్టార్టర్ విచ్ ఈస్ గ్యాస్ కన్స్యూమింగ్. మనం మీరు చెప్పినట్టు ఆయిల్ ఫ్రై చేయాల్సిన ఐటమ్స్ అట్లాంటివన్నీ కట్ డౌన్ చేసి మెనూలో కూడా థాలీలో కూడా ఈ పకోడీ ఫ్రైలు అట్లాంటివన్నీ తీసేసి జస్ట్ దమ్ ఫ్రై, పప్పు, కూర, పప్పు చారు, బేసిక్ మినిమం ఇది పెట్టేసి రాగి ముద్ద ఇట్లా పెట్టేసి పులిహోర కలిపేసి అన్నం పెట్టేసి వడియాలు పెట్టేసి చేయడం. అంటే వాట్ ఎవర్ మనకి మినిమం కన్జంప్షన్లో ఎక్కువ మనం ఈల్డ్ తీసుకోగలిగే తీసుకొని వీఆర్ జస్ట్ వైండింగ్ ఇట్ ఆఫ్. ఓకే. అండ్ వచ్చిన కస్టమర్స్కి ఓకే యూ కెన్ హ్యావ్ పులావ్, యూ కెన్ హ్యావ్ బిర్యానీ ఆర్ అవును భోజనం అనే టైప్లో పెట్టుకుంటున్నాం. ఓకే. నేను చెప్పేది మా దీని గురించి, మా క్విజిన్ గురించి. అంటే రేపటి నుంచి మరి ఇంకా కట్టెలు గట్ట తెప్పించుకుంటున్నారా? ఇంకా మీకు గమ్మతైన విషయం ఏంటంటే కట్టెలు ఇంతకుముందు ఆ స్క్రాప్ అంతాను విచ్ ఇస్ యూస్ ఫర్ దిస్ ఫైర్ వుడ్ కి ₹5 ₹6 మధ్యలో అమ్మేవాళ్ళు కిలో. మధ్యాహ్నం నేను కాల్ చేస్తే ₹18 చెప్పారు. ఓకే. దట్ టు ఇఫ్ యూ ఆస్క్ ఫర్ 2 tons ఈ టెల్లింగ్ 1 ton ఇవ్వగలుగుతాను అంటున్నారు. సో అది కూడా ఇప్పుడు అసలు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే మామూలుగా లేదు, ఎక్కడో ఏదో యుద్ధమైంది, ఏదో గ్యాస్ ఒకదానికి అంతగా ఎఫెక్ట్ లేదని అంటున్నారు. కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీతో మాట్లాడిన తర్వాత ఇంత ఎఫెక్ట్ ఉందా అనిపిస్తుంది. అంటే ఎఫెక్ట్ ఉందన్నది ఒక ఎత్తు, ఇంత ఎఫెక్ట్ ఉన్నది అన్నది మరో ఎత్తు. ఇంకా అది కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం సార్ ఈ డిబేట్ పని మీదే ఒక ఫేమస్, అంటే ఇప్పుడు నేను పేరు చెప్పను, చాలా పెద్ద హోటల్స్ చైన్ ఇక్కడ, ఆ హోటల్ చైన్స్కి సంబంధించిన అధినేతతో మాట్లాడితే సార్ ఎక్కడున్నారు సార్ అంటే నేను తాండూరులో ఉన్నాను సార్ అన్నాడు. ఎందుకంటే అక్కడి సిలిండర్స్ కోసం, సిలిండర్స్ కోసం కాదు సార్, కట్టెల కోసం. కట్టెలు అక్కడ కొంచెం రీజనబుల్గా ఉండు, వాళ్ళకి కాంట్రాక్ట్ కుదుర్చుకుందాం తిరుగుతున్నాం సార్ అని నేను ఆశ్చర్యపోయాను. అంత పెద్ద హోటల్స్ గ్రూప్. మీకు హైదరాబాద్ లో కావాలంటే ఆఫ్టర్ ఒక 4-5 days తర్వాత మీకు ఆ కట్టెలు కూడా దొరకవు. రైట్ సార్. ఓకే. అండ్ ₹5 ₹6 ₹18 అంటే చూడండి ఎట్లా పెంచేశారు ఓవర్ నైట్. ఓకే. సో మేబీ సస్టైనబుల్ కుకింగ్ ఏదైనా చేసుకొని మీరు చెప్పినట్టుగా కట్టెలో, బొగ్గులో, అవును, చిగిరిలో, అవును చేసుకొని, మనం అప్పుడు కిరసన ఆయిల్ స్టవ్లు వాడేవారు కదా, అవి ఉన్న 2-3 cylinders ని అట్లా ఈ కొన్ని స్ప్రెడ్ ఇట్ ఏదైనా కంపల్సరీగా కావాల్సిన ఐటమ్స్ యూజ్ చేసుకొని మన ఊరికే షోకులకు పోయి మనం అన్ని పెట్టేద్దాం అనుకుంటే మాత్రం దెబ్బైపోతాం. రైట్. సో ఇట్ ఈస్ ఎ వెరీ టాప్ క్రైసిస్ సిచ్యువేషన్. మీరు అలర్ట్ గా ఉండాలి, కొంత కస్టమర్స్ ని సెన్సిటైజ్ చేయాలి. కస్టమర్స్ కూడా ఇఫ్ యూ ఇన్ఫార్మ్ దెమ్ దే ఆర్ అండర్స్టాండింగ్ అండి, దాంట్లో ఏమీ ఇది లేదు. పీపుల్ ఇవాళ లంచ్ లో కూడా పీపుల్ ఆర్ హ్యాపీ, నో ప్రాబ్లం అండి, ఫుడ్ బాగుంది, థ్యాంక్ యూ అని చెప్పారు. ఓకే. రాధాకృష్ణ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఈ వదంతులు ఏమీ నమ్మద్దు, కొరత లేదని చెప్తుంది. కానీ సీన్ కట్ చేసి ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత కొరత ఏ స్థాయిలో ఉంది, 5,000 ఇచ్చినా కూడా దొరకని పరిస్థితి ఉంది అనేది నిజంగా ఇట్స్ ఏ వెరీ అలార్మింగ్ అండ్ ప్యానిక్. అవునండి. అలాగే ఇప్పుడు మనం చూసాం బెంగళూరులో స్టార్ట్ అయింది, తర్వాత ముంబై, చెన్నై, ఈరోజు పూణే,
ఈ నగరాల్లో ఏమైందంటే ఇంకా హోటల్స్ దాదాపు ఒక 30 to 40% క్లోజ్ చేశారు. హైదరాబాద్ ఆల్సో జాయిన్ ద టీమ్ అండి. జాయిన్ ద టీమ్. ఎందుకంటే మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ క్లోజ్ చేస్తారు ఈరోజు. ఓకే, లేదు. హీ స్టార్ట్స్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ గా క్లోజ్ చేసుకొని లంచ్ మెనూలో కర్టెల్ చేసి ఓన్లీ బిర్యానీస్, పులావ్స్ పెట్టేసుకొని స్విగ్గీ, జొమాటోలు కట్ చేసుకొని అట్లా ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నారు. అంటే ఈ హ్యాస్ ఓన్లీ 10% 15% ఆఫ్ ద గ్యాస్ వాట్ ఈ రిక్వైర్స్ అవును ఈ రోజుకి. మరి రేపు ఏంటో తెలియదు అసలు. అవును, అట్లా ఉంది పొజిషన్. రైట్. అంటే ఈ రోజు డొమెస్టిక్, హాస్పిటల్స్ అండ్ అవును సార్, స్కూల్స్ స్కూల్స్ వీటికి ఫస్ట్ ప్రయారిటీ. అవును. దెన్ కమ్స్ ద హోటల్స్. అవును.